సినిమా షూటింగ్లు చేస్తానికి బయట దేశాలకు పోతుంటారు మనోళ్ళు. అందమైన లొకేషన్ లేడునేయో దేవులాడు, గాలి మోటార్లు ఎక్కుడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎన్కటి కోటలు, అద్దాల మేడలు, చక్కటి సడకులు, అడవులు, గుట్టలు, ఏడ మంచి కనిపిస్తే ఆడ కెమెరాలు పెడుతూనే ఉంటారు. అట్లాని మన తాన లొకేషన్లు ఏమన్నా తక్కువనా? పక్కా ఉన్నాయి. ఇన్నొద్దులు బయటపడలేదు కానీ ఇక ఇప్పుడు తెలుస్తుండొచ్చు అందరికి. ఎట్లా అంటే ఇగో గిట్లా అడవిల షూటింగ్లని బయట దేశాలకో ఏరే రాష్ట్రాలకో ఊరికే తిప్పుల తప్పినట్టే. ఇక మన తెలంగాణలోనే 70 ఖతర్నాక్ లొకేషన్లు దొరకబట్టిండ్రు. మళ్ళా పట్నం చుట్టే 52 తావులు ఉన్నాయి. అటుల్లో ఫారెస్ట్ వాళ్ళతోటి మాట్లాడి షూటింగ్లకి ఇస్తే టూరిజం డెవలప్ అవుతుంది, దునియాకు మన ప్రకృతి అందాలు చూపెట్టినట్టు ఉంటది, ఇంత ఆమ్దాని కూడా వస్తుందని సర్కారు వల్ల ఆపోచ్చానా. ఫలానా అడవిలో షూటింగ్ చేసుకుంటామని దరఖాస్తు పెట్టగానే పర్మిషన్ ఇస్తారట. రోజుకు 50,000 ఫీజు తీసుకుంటారట. ఎన్ని రోజులు షూటింగ్ అయితే అన్ని 50,000. మరి ఇప్పుడు అడవిలో సినిమా తీద్దామంటే ఇచ్చులు కచ్చకాయలు అడిగి ఫారెస్ట్ వాళ్ళు మస్తు సతాయిస్తురట పర్మిషన్లకు. గింత రిస్క్ అవసరమా అని ఆఫీస్ లో ఊకొని గ్రాఫిక్స్ ల చెట్లు నాటి పెద్ద అడవులు కొట్టించుకుంటున్నారట. ఎంతైనా ఒరిజినలే, గ్రాఫిక్సే. అగో గందుకే సినిమా కంపెనీ పెద్దలతోటి అటవీ శాఖలు మీటింగ్ పెట్టి పర్మిషన్లకు తొవ్వ సాఫ్ చేసిరట. వరంగల్, ఆదిలాబాద్, అమరాబాద్, వికారాబాద్, నర్సాపూర్ అడవులు తక్కువ పెద్దగా ఉన్నాయి. ఆ నడుమ RRR సినిమా ముత్యమంతా వికారాబాద్ అడవిలనే తీసిండ్రు. కానీ తెలంగాణ రాగానే సిటీ శివాల రాచకొండ గుట్టల సినిమా స్టూడియోలు కట్టాలి, ఇంగ్లీష్ సినిమాల షూటింగ్లు కూడా ఈడనే అయ్యేటట్టు చేస్తామని ఆడికే శుభంకారటేసింది ఆ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు గిట్ల క్లాప్ కొట్టి ముంగట్టుకు పోతురు అన్నట్టు.